అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ అవర్ మూవీ టైటిల్ టీజర్ మెగా. సో యాజ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పేశారు కానీ కల్వకుంట్ల వంశీధర్ గారు లేకుండా ఇది జరుగుండేది కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆల్ ద టైం మాకు సపోర్ట్గా ఉండాలి, అదే కోరుకుంటున్నాను. అలానే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒక మంచి మూవీ చేసుకోవాలి అనుకుంటే 2 to 3 years అలా పడుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పటికి ఐ థింక్ నేను చాలా నేర్చుకుంటున్నాను. అండ్ ఎస్, ఇది ఒక చిన్న ఐడియాగా మొదలైంది, కానీ ఇప్పుడు ఒక పెద్ద స్కేల్గా మారిపోతుంది. అలానే ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక మంచి టెక్నీషియన్ ఉండాలి. అండ్ మన డిఓపి, ఆదిపురుష్ డిఓపి, ఆయన పేరు కార్తిక్ పలాని గారు. ఆయనకన్నా మంచి టెక్నీషియన్ ఐ థింక్ నాకు అంత మంచి అవకాశం వచ్చింది ఆయనతో పని చేసుకోవడానికి, మా మొత్తం టీమ్కి. సో థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ బీయింగ్ సో సపోర్టివ్, సో క్రియేటివ్ అండ్ మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవడానికి. సో ఐ జస్ట్ థింక్ వీ వర్ బ్లెస్డ్ ఎనఫ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ టెక్నికల్ టీమ్. With this, first let's launch the teaser. Yeah? Thank you very much everybody. We'll continue after this. Yes. థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో మీరు నాతోనే ఉండండి ఒక నిమిషం. వాళ్ళందరూ కలిసి మనం కలిసి టీజర్ని ఇప్పుడు లాంచ్ చేద్దాము. రెడీయా? టీజర్ చూద్దామా? టీజర్ లాంచ్కి టైం అయింది కాబట్టి నేను నా స్పీచ్ని కొంచెం కట్ చేశాను. నేను ఆయన ఒక్కటి గురించి మాట్లాడాను, కానీ ఇంకా ఒక ప్రొడక్షన్ని ఎంత మంచిగా, ఎంత సక్రమంగా, పూర్తిగా బాధ్యత నిర్వహించిన నాకు, మా ప్రొడక్షన్కి ఒకే ఒక మనిషి, ఆయన పేరు బుజ్జి గారు. బుజ్జి గారు ఎక్కడున్నారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇలా మైక్లో అంటే మైక్ చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుకోవడము. బికాజ్ నిన్ననే ఐ థింక్ సో నేను శ్రీహాంత్తో మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, దట్ నేను చాలా రోజు అయింది మాట్లాడుకొని, ఇదంతా ఎలా మాట్లాడతాను రేపు అనేది. కానీ ఎలాగైనా వచ్చేసాను, మీరు మాటలు వింటున్నారు. బుజ్జి గారు చూడండి, ఇప్పుడు వచ్చేసారు. బుజ్జి గారు రండి, బుజ్జి గారు రండి. ఇంట్లో తల్లి ఉంటే పిల్లలకి ఎప్పుడు ఏది ప్రాబ్లం రాదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా ప్రొడక్షన్లో ఈయనున్నారు, మాకు ఇటువంటి పరంగా ప్రాబ్లం రాలేదు, ఇబ్బంది రాలేదు. ఎంత స్మూత్గా మొత్తం లొకేషన్ వర్క్ అయిపోయింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని, అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అటు ఇటు చూడాలి. కానీ ఎస్, హీ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. అండ్ నా దృష్టిలో హీఈస్ ది హీరో హూ మేడ్ ద ప్రొడక్షన్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది అంతా కష్టం. 24 క్రాఫ్ట్స్ని ఒక బౌండ్లో పెట్టి దాన్ని అందరికీ ఎంత కరెక్ట్గా చూపించడం, 1 minute కూడా ఏది లేట్ అవ్వకుండా మనందరికీ ఫుడ్ నుంచి క్యారవాన్ అన్నీ సక్రమంగా జరిగిన అన్ని బాధ్యతలు బుజ్జి గారు చేశారు. ఆయన ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నారు షాయిగా? థ్యాంక్ యూ. అలానే ఇంకోటి మనిషి ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు తెలుసు, ప్రొడక్షన్గానే అసోసియేట్ అయి ఉన్నాము. కానీ మోర్ దెన్ పని కన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు.
ఈ చిన్న విషయం ఒకటి షేర్ చేస్తాను. ఈ లొకేషన్ ఇప్పుడు మీరంత పెద్ద కమాన్ని చూస్తున్నారు, అది ఎండాకాలంలోనే అంత వర్షం వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ 15 days డిలే అయింది ఆ షూట్. ఐ థింక్ సో ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి, దట్ ఆయన దానికోసమే మళ్ళా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ లొకేషన్ని సెట్ చేసుకొని మొత్తానికి ఆ వర్క్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఐ థింక్ నేను రవి గారిని స్టేజ్కి పిలుస్తాను. రవి అన్న, ఆయన నాకు అరే నేను చిన్నదానండి. లేదు లేదు, ఆయన నిజంగా నేను వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. కానీ నిజంగా ఈయనతో నాకున్న అనుబంధం 5 years. 5 years, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ అందరూ నా కోసం కష్టపడేటప్పుడు దే హ్యావ్ గివెన్ దేర్ హార్డ్ 100%. అండ్ ఐ థింక్ ఈయన నిజంగా ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా ఓకే మేడం, చేస్తాను మేడం, అన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. అలానే ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ థింక్ ఈరోజు నేను ఒక మాటకి నేను చెప్పాను ఇది చేయబోతున్నానని చెప్తే, ఐ థింక్ మై ఫ్రెండ్ శ్రీహాన్ అండ్ ఐ థింక్ మెహబూబ్ చెప్తే అట్లా వచ్చేసారు. సో ఐ థింక్ ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారా, ఏమైనా అవసరం ఉందా లేదా అనేది టైం చూడకుండా వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ యూ గైజ్ మై హీరో హర్ష సాయి గారు. ఓ గే ఇంకా 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 వినపడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటి, ఐ వాంట్ ఇన్ దిస్ హోల్ 1 year ఆఫ్ జర్నీ, ఇన్ దిస్ హోల్ 1 year జర్నీ నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను. హీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అలానే నిజంగా చాలామందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు. దానికి అర్థం ఏమిటి, అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం, అది ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో. సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. యా, yes or no? So I think we are all whoa Ika. Oh, so I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పటిదాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు, మీ అందరి మనసుని గెలిచారు. నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా, ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అంజలి పవన్ గారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో, కమల్ గారు, ఆల్వేస్ లవ్ యూ. అండ్ అనదర్ దెన్ మై అంజీ మాస్టర్ గారు, ప్లీజ్ మీరు లేకపోతే మా హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు, కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందకు వచ్చేసారు. అంత క్షేమంగా బాగానే ఉంది. సో ఐ థింక్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్ష నౌ. So yes, he is your hero.